అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజు మాత్రమే కాదు, ఆయన అనేక మంది సామంత రాజులకు ఒక ఆదర్శ ప్రాయణీయుడు, రాజనీతి దురంధరుడు. ఈ యొక్క యుద్ధ రీతిని, యుద్ధ ప్రావీణ్యతను కొత్తగా పరిచయం చేసినటువంటి యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఏదైతే హిందూ ధర్మం ఆత్మశోభలో పడిపోయిందో, ఏదైతే హిందూ ధర్మం నిరంకుశ మొఘలుల యొక్క పాదహస్తాల కింద నలిగిపోతుందో, ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క దేశమాత ధ్యాస సుంకాలను పెంచడం కోసం, అనేక మంది రాజులను ఏకత్రీకరణ చేయడం కోసం ఈరోజు హిందూ పదుపదిశాహిగా పట్టాభిషేకమైనటువంటి రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు మన యొక్క హైందవ ధర్మ స్వరాజ్యం యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి రోజు. కేవలం తన యొక్క ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోయినటువంటి అనేక మంది రాజులకు స్వధర్మము, స్వసంస్కృతి, స్వసంప్రదాయాలను గుర్తు చేసి మన యొక్క ధర్మాన్ని రక్షించడంలో, హిందూ ధర్మం యొక్క చైతన్యాన్ని నింపడంలో, స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందడుగు వేశాడు. దాని కారణం చేతనే యావత్ హిందూ భారతదేశం మొత్తం కూడా ఈరోజు హైందవ సామ్రాజ్యంగా నిర్మాణమైంది. ఏదైతే మన యొక్క పూర్వీకులు కలలు కన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో, మన యొక్క మొఘలుల చక్రవర్తుల మధ్యలో నలిగిపోతుందో, ఒకవైపు ఆదిల్ షా, మరొక వైపు నిజాం షా, ఇంకో వైపు బీదర్ షా, వెనుక వైపు ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల యొక్క రాజ్యాలను కూలుస్తూ హైందవ రాజ్యం యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ, ఏదైతే బీదవారు ఉన్నారో, దుఃఖితులు ఉన్నారో, హిందూ సమాజంలో కూడు గుడ్డకు కరువై, బొట్టుకు నూలు పోగుల కరువై సమాజం ఎదురుందో, ఆ యొక్క సమాజాన్ని, ఆ యొక్క ఇబ్బందులకు గురి చేసినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టినటువంటి యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కనుకనే ఈరోజు శివాజీ యొక్క పట్టాభిషేకం అంటే సమస్త హిందూ సామ్రాజ్యానికి అభిషేకం, సమస్త హిందూ సమాజం యొక్క హైందవ చైతన్యం రగిలించిన రోజు, సమస్త హిందూ రాజుల యొక్క వాళ్ళ యొక్క రాజ్యాలను రాజాభిషేకం చేసుకున్నటువంటి రోజు. కాబట్టి శివాజీ యొక్క అభిషేకం అంటే సమస్త హిందువుల యొక్క అభిషేకం అని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రామంపేట పట్టణంలో శివాజీ విగ్రహానికి హిందూ సోదరులందరం కూడా శివాజీ మహారాజ్కి పూలమాలలు వేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. శివాజీ మహారాజ్ ఏదైతే అప్పుడు హిందూ జాతిని శక్తివంతం చేసి మతోన్మాద శక్తులపైన పోరాటం చేసి ఈ రోజు వరకు కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, మన గుళ్ళు గోపురాలను అప్పుడైతే ఏదైతే మతోన్మాదులు అణిచివేత గురి చేసినారో వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వీరుల గాథలను చదివి అదేవిధంగా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.